దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనము. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూయవలెను. ప్రవక్తల శిష్యులలో ఒక శిష్యుడు చనిపోతాడు. ఆ శిష్యుడు చనిపోయినప్పుడు ఒకని భార్య వచ్చి నీ దాసుడైన ఎలీషా గారి వద్దకు వచ్చి, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాడు, అతడు భక్తిగల శిష్యుడు అని మీకు తెలుసు కదా, అయితే అతడు చనిపోయి ఉన్నాడు, ఇప్పుడు అప్పులు వాళ్ళు వచ్చారు, నా 2 కుమారులను కూడా వాళ్ళతో పాటు దాసులుగా ఉండటానికని తీసుకొని వెళ్తున్నారు అని ఎలీషా గారి వద్దకు వచ్చి చెప్పినప్పుడు, ఎలీషా గారు నీ దగ్గర ఏముంది, నా వల్ల నీకేం కావాలి అని చెప్పినప్పుడు ఆమె నా ఇంట్లో నూనె ఒకటే ఉంది అని చెప్పినప్పుడు, నూనె కుండ ఒకటే ఉంది అని చెప్పినప్పుడు ఎలీషా గారు, నీవు పోయి నీ ఇరుగు పొరుగు వాళ్ళందరి దగ్గర దొరికినటువంటి పాత్రలన్నిటినీ ఎరువు పుచ్చుకొనుము అని చెప్పి నీ ఇంట్లోనికి వచ్చి నువ్వు నీ కుమారులు లోపల నుండి తలుపు మూసివేయండి అని చెప్తారు. ఇక్కడ లోపల నుండి తలుపు మూయవాలను అనే మాట రాయబడింది. అయితే లోపల నుండి తలుపు మూయాలి. అలానే ఆత్మీయంగా ఈ మాటను మనం తీసుకున్నట్లయితే మనము లోపల నుండి, అంటే మన హృదయం అనే తలుపు తెరచి భౌతికంగా తలుపులు మూసిగా గడపాలి. దేవునితో సంబంధాలు పెట్టుకోవాలంటే, దేవునితో వ్యవహారాలు పెట్టుకోవాలంటే ఏ పద్ధతిని అనుసరించాలి అంటే, దేవుని దగ్గర నుండి మనం ఏదైనా పొందుకోవాలంటే ఏ పద్ధతిని అనుసరించాలంటే ఇక్కడ మనకి కనబడుతుంది ఏంటంటే, ఒంటరిగా దేవునితో ఉండాలి, ఒంటరిగా ప్రార్థన చేయాలి, విశ్వాసంలో ఆయన కోసం మనము ఎదురు చూడాలి. వాళ్ళు ప్రకృతి సిద్ధమైన సూత్రాలకి, మానవ ప్రభుత్వాలకి, సంఘానికి, యాజకత్వానికి, చివరికి ఎలీషా ప్రవక్తకి కూడా అతీతమైన అద్భుత కార్యం కోసం ఎదురు చూస్తున్నారు. గనుక దేవునితో ఒంటరిగానే ఉండాలి, మరెవరూ వాళ్ళతో ఉండకూడదు. మానవ అవగాహన శక్తిని, విజ్ఞాన శాస్త్ర సూత్రాలను వదిలి అంతరిక్షంలో దేవుని మహిమకి ఎదురై నిలిచి ఆ అలోక శక్తిని తేరిపారా చూడాలి. దేవునితో వ్యవహారాలు పెట్టుకోవాలంటే ఏ పద్ధతి అనుసరించాలో ఇక్కడ మనకి కనిపిస్తున్నది. ఒంటరిగా రహస్య స్థలంలో ప్రార్థనా విశ్వాసాలలో ప్రతి ఆత్మ ఆయన కోసం ఎదురు చూడాలి. కొన్ని సమయాల్లో, కొన్ని ప్రదేశాల్లో దేవుడు మన చుట్టూ ఒక అనిర్వచనీయమైన గోడ కడతాడు. మనకి ఉన్న ఆధారాలన్నింటినీ పడగొడతాడు. సాధారణంగా మనం చేసే పరిస్థితులను, విధానాలను నిరర్ధకం చేస్తాడు. మనకు అర్థం కాని దివ్య వాతావరణంలో బంధిస్తాడు. అది మనకి ఇంతకుముందు అనుభవం కానిది, క్రొత్తది, మనకింతవరకు అలవాటైన అనుభవాల చట్రంలో ఇమడనిది. ఈ క్రొత్త అనుభవంలో అయితే ముందేం జరగనుందో మనకి తెలియదు. మన జీవితం అనే అస్త్రాన్ని దేవుడు తన స్వరూపం వచ్చేలా కత్తిరిస్తాడు. చాలామంది భక్తిగల మనుషులు కూడా ఒక రకమైన గానుగెద్దు జీవితం గడుపుతుంటారు. ప్రతిరోజు అదే జీవితం. ముందేం జరగనుందో అనే సందేహం ఉండదు. కానీ దేవుడు నడిపించే ఆత్మలైతే ఎన్నెన్నో ప్రత్యేకమైన ఊహల కందని అనుభవాల్లోకి వెళుతూ ఉంటాయి. దేవుడు తమని నడిపిస్తున్నాడు అన్న విషయం తప్ప మరేదీ తెలియని అనిశ్చిత పరిస్థితుల్లో ఆయన బంధిస్తాడు. వాళ్ళు దేవునిపై తప్ప మరిక దేని మీద ఏ విధంగానూ ఆధారపడటం వీలు కాదు. పైవాక్యంలోని విధవరాలిలాగా మనం కూడా బాహ్యమైన వాటిని వదిలి లోపల కేవలం దేవునితో మాత్రమే కలుపబడితేనే తప్ప ఆయన చేసే అద్భుతాన్ని చూడలేము. అతి కష్టకాలంలోనే దేవుడిని గురించిన అతి మధురమైన రహస్యాలు బయటపడుతుంటాయి. మనల్ని లోపలుంచి తలుపు మూసి మన బాధలో, దుఃఖంలో పలుకుతాడు దేవుడు. మనస్సు విప్పి మృదువుగా ఏకాంతంలో ముత్యాల్లాంటి మాటలు మన చెవిలో. ఈ మాటలను ప్రభు వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, అయ్యా నా తండ్రి, ప్రవక్తల శిష్యులలో
ఒక శిష్యుడు చనిపోతే అతని భార్య నా తండ్రి నాయనా ప్రభా ఒంటరిదైపోయింది, అప్పుల సమస్యల్లో ఇరుక్కొని పోయింది. అయితే ప్రవక్త నీవును నీ కుమారులను లోపలికి వచ్చి తలుపు మూయవలను అనే మాట రాయబడి ఉంది. అయ్యా నా తండ్రి, అయ్యా మేము కూడా మా చుట్టూ ఎటువంటి పరిస్థితులున్నా ఆ పరిస్థితులన్నింటినీ దేవా నా తండ్రి వాటన్నిటి వైపు చూడకుండా నీ వైపు చూసేలా మాకు సహాయం చేయండి తండ్రి. దేవా, ఈ లోకంలో ఉన్న బాహ్య పరిస్థితులన్నింటినీ వాటి యొక్క తలుపులు మూసివేసి నా తండ్రి నాయనా ప్రభా ఒంటరిగా మీతో గడిపే సమయాన్ని మేము చూడటానికి, ఒంటరిగా మీ వైపు చూడటానికి మాకు సహాయం చేయండి. సాధారణంగా మా జీవితాలలో నా తండ్రి పరిస్థితుల మీద మేము ఆధారపడతాము, పరిస్థితుల వైపు చూస్తాము, మనుషుల వైపు చూస్తాము ఇలాంటి ప్రతికూల పరిస్థితులలో. అయితే అది కాదు, మీరు నాయనా ప్రభా మీ వైపు చూడాలి అని మీ మాటలు తెలియజేస్తూ ఉన్నాయి నా తండ్రి. అవును తండ్రి నాయనా ప్రభా, ప్రతికూల పరిస్థితులలో నా తండ్రి దేవా మీపైన ఆధారపడే జీవితం మాకు నేర్పించమని వేడుకొంచున్నాను. అలాంటి ఆత్మీయ స్థితిలోనికి మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాను ప్రభా. స్తోత్రంలో నాయన. అయ్యా నా తండ్రి, అయ్యా మీరు నడిపించే ఆత్మలుగా మేము ఉండటానికి ఎన్నెన్నో ప్రత్యేకమైన ఊహల కందని అనుభవాల్లోనికి నడిపించమని అడుగుచున్నాం ప్రభా. స్తోత్రంలో నా తండ్రి సహాయం చేయండి. మా చుట్టూ నా తండ్రి మీరు ఒక అనిర్వచనీయమైన గోడ కడతారు. కొన్ని ప్రదేశాల్లో కొన్ని సమయాల్లో నా తండ్రి మాకుండే ఆధారాలన్నీ అయినా ప్రభా ఒక్కొక్కసారి కోల్పోవచ్చు. అలాంటి పరిస్థితులలో నా దేవా నాయనా ప్రభా మీ వైపు చూడగలిగినటువంటి ఆత్మీయ స్థితిలోనికి మమ్మల్ని నడిపించండి, సహాయం చేయండి. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం ఇవ్వండి, మీ కృపచేత నింపి నడిపించండి, ధైర్యపరచండి, బలపరచండి ప్రభా. సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.